ఇప్పుడు ఎవరైతే 11th కంప్లీట్ చేసుకొని 12th క్లాస్ కి వచ్చిన పిల్లలు కావచ్చు, లేదా సార్ ఇప్పుడు 12th క్లాస్ అయిపోయింది మాకు, సో మేము డ్రాప్ తీసుకుందాం అనుకుంటున్నాం సార్ అనుకున్న స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే ఒక 1 year పాటు, సంవత్సరం పాటు, అంటే ఇది మేలో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ కోర్స్ కి లాంగ్ టర్మ్ కోర్స్ అనమాట. 1 year పాటు మీకు 11th క్లాస్ మొత్తం సిలబస్, 12th క్లాస్ మొత్తం సిలబస్ రెండు కూడా ఇందులో ఒకసారి కాదు 2 సార్లు చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ విడతలో మేము 11th క్లాస్ 12th క్లాస్ మొత్తం కంప్లీట్ చేసి దాని తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి రివైజ్ చేసి మీకు పూర్తి స్థాయిలో 2 times చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మొదటి దాన్ని మనం లాంగ్ టర్మ్ ఒక 5 months ఒకవేళ అనుకుంటే, దాని తర్వాత మళ్ళీ 2 months మీకు రివిజన్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఎంసెట్ కోసం కూడా మీకు సపరేట్ గా ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సో ఈ లాంగ్ టర్మ్ 1 year పాటు జరిగే ఈ బ్యాచ్ లో ఎవరైనా సరే, అంటే 12th క్లాస్ ఇప్పుడే వస్తున్న పిల్లలు, 11th నుంచి 12th వస్తున్న పిల్లలు మీరు ఏ క్లాస్ గా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎవరైతే డ్రాప్ తీసుకుందాం అనుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు కూడా హ్యాపీగా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. అంటే ఒకవేళ మీది జేఈ కలగనక అయితే, జేఈలో అంటే ఎన్ఐటీలో కానీ, ఐఐటీస్ లో కానీ, ట్రిపుల్ లో కానీ మాకు జాయిన్ అవ్వాలని సార్, బెస్ట్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలని సార్ అనుకున్న స్టూడెంట్స్ అందరికి కూడాను ద కేర్ ఆఫ్ అడ్రస్ ఈస్ నథింగ్ బట్ ద అచీవర్స్ బ్యాచ్.